రామ్మోహన్ రావు గారు, రష్యాతో భారత్కు ఎప్పుడూ సత్సంబంధాలున్నాయి. రష్యా భారత్కి ఎప్పుడు కూడా చిరకాల మిత్రుగా ఉంది. సో రష్యా భారత్ బంధంతో అమెరికాకు కష్టమే అంటారా? ఒకవేళ అమెరికాకు కష్టమైతే అమెరికా ఏ విషయాల్లో నష్టపోయే ఛాన్సెస్ ఉంది? అమెరికా ఒక మాట మీద నిలబడదు ఎప్పుడు కూడా. అంటే తనకు నష్టం అయితే తప్పనిసరి రెక్టిఫై చేసుకుని ఉంటుంది. ఇక ట్రంప్ కాదు, ట్రంప్ తాత దిగి వచ్చినా వాళ్ళకి నష్టం అనుకుంటే ప్రజల మనోభావాలు పెద్దవి కనుక దాన్ని గౌరవించక తప్పదు. కాకపోతే తాత్కాలికంగా రష్యా ఇండియా బంధం అయితే ఒకసారి నష్టపోతారు అని కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడిన సందర్భం ఉంది కనుక ఇప్పుడు మెల్లమెల్లగా అమెరికా వాస్తవాలు తెలుసుకుంటుంది. రష్యా ఆ, ఇండియా బంధం కనుక పటిష్టం అవుతే దానికి తోడు చైనా కూడా తోడైతే ఈ మూడు దేశాలు కలిస్తే ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంటే సుమారు 320 కోట్ల జనాభా ఈ మూడు దేశాలు కలిస్తే ఉంటాయి. ఇలా బ్రిక్స్ దేశాలు కలిస్తే డాలర్ విలువ పడిపోవడానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని గ్రహించింది ఇప్పటికే. కనుక ఇవన్నీ గ్రహించి నష్ట నివారణ చర్యలు చేపట్టే క్రమంలోనే ఇవాళ మనకు మైకేల్ రూబెన్ ఏదైతే పెంటగాన్ ప్రతినిధి అన్నారో, మాజీ ప్రతినిధి అన్నారో అది వాస్తవం అవుతుంది. ఇటువంటి సలహాలను తప్పనిసరి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా మంది ట్రంప్ దగ్గర ఉన్న అధికారులు విసిగిపోయి ఆయన ఎవరు చెప్పినా వింటలేడని చెప్పి పక్క తప్పుల సందర్భాలనే లేకపోతే సలహాలు మళ్ళీ ఇప్పిస్తున్న సందర్భాలనే కనుక అది నష్టమే అని వాళ్ళకి తెలుస్తున్నది. ఇప్పుడిప్పుడే ప్రజలు మేల్కొన్నారు. ప్రజలు ఇప్పటికీ అంటున్నారు అమెరికా రష్యా బంధం పటిష్టం అవుతే చైనా మనకు అమెరికా మనకు చైనా మన ఇండియా ఈ మూడు పటిష్టం అవుతే అమెరికా నష్టపోతే వాళ్ళకి అర్థమైంది. మెల్లమెల్లగా అందుకని అంటున్నాడు వచ్చే సంవత్సరం నుంచి తేడా ఉంటది అనుకుంటా. గతంలో ఒక్క మాట చెప్పి ముగిస్తాను. గతంలో 2017 నుంచి 21 దాకా ట్రంప్ మన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదటి 2 ఏళ్ళు వరకు మాట్లాడిండు. తర్వాత 2 ఏళ్లు ఆయన చేసిన చర్యలు దిద్దుకునే పనిచేసాడు. ఇప్పుడు కూడా ఓ సామెత ఉంది మనకు, అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారండి. కానీ అమెరికా అధ్యక్షుడు గత సంవత్సరం చేస్తున్న పని ఏంటంటే చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. కనుక వచ్చే సంవత్సరం నుంచి వచ్చే జనవరిలో ఆయన జ్ఞానోదయం జరుగుతుందని చెప్పి అట్లానే ఈ విధానాల మార్పు కూడా జరుగుతుంది అనుకుంటున్నాడు. ఇప్పటికే నైపుణ్యాభివృద్ధిలో ఆయన వాస్తవానికి వచ్చిండు, కళ్ళ నుంచి తేరుకున్నాడు. నైపుణ్యాభివృద్ధిలో భారతదేశ నైపుణ్యాన్ని వాడుకోకపోతే తప్పదు అనే పరిస్థితికి వచ్చాడు. ఇంకా కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. అతి త్వరలో రష్యా భారత్ బంధం మరింత పటిష్టమవుతుంది. దానికి చైనా కూడా తోడవుతుంది. దాన్ని నష్టపోతామని తెలుసుకున్న అమెరికా ఖచ్చితంగా మార్పు జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, అలాగే మున్నీర్ను ఎప్పుడూ అరెస్ట్ చేయాల్సి ఉండే అని మైకేల్ రూబిన్ అన్నారు. సో ఈ వ్యాఖ్యల వెనుక కారణం ఏముందంటారు? అవును కదా, మరి మునీర్ ఒక యుద్ధ నేరస్తుడు అని చెప్పాలంటే గట్టిగా మాట్లాడితే అసలు అంటే అర్థం చేసుకోవాల్సింది అమెరికా ఏంటంటే రాజకీయ నాయకత్వంతో ఎప్పుడైనా రాజకీయ నాయకత్వం మాట్లాడాలి. అది విడిచిపెట్టి ఏం చేసింది, మునీర్ పట్టుకుంది. మునీర్ మధ్యవర్తి. ఓ రకంగా చెప్పాలంటే మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని లెక్క తీసుకుంటే రాజకీయ నాయకత్వాన్ని ఎప్పుడు కూడా నిలకడగా ఉంచలే సైన్యం. సైన్యం నిలకడగా ఉందంటే సైన్యాన్ని నిలకడగా ఉంచకుండా తీవ్రవాదులు పనిచేస్తున్నారు. అంటే ఒకరి జుట్టు ఒకరి చేతిలో ఉంది. నిజమైన దొంగ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతిలో సైన్యం ఉంది, సైన్యం చేతిలో ప్రభుత్వం ఉన్నది. కనుక ప్రభుత్వం నిలకడగా ఎప్పుడు చెప్పండి మీరు. ఇవాళ మొన్న పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున ఇదే మునీరు మరి పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ చంపేశారు, ఆయన లేడని అన్నారు. చూపిస్తే కూడా గుడారిలు పోయి ఒక చీకటి కింద బంధించబడిందని వాళ్ళ బంధువులు చెప్తున్నారు. అంటే రాజకీయ నాయకత్వం బలపడ్డ ప్రతిసారి సైన్యం ఆ రాజకీయ నాయకత్వాన్ని చంపేసింది, లేకపోతే ఊళ్ళో మన దేశంలో లేకుండా చేసింది. చూసాం, బుట్టోని ఉరిదీసిన, వెనజీరు బుట్టోని బయటకు పంపించిన, ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ జైల్లో వేసిన. రాజకీయ నాయకత్వం వచ్చి పటిష్టం అవుతుంది ఇంకా ప్రతిసారి కూడా నష్టం చేసింది. పాకిస్తాన్ నమ్ముకొని అమెరికా రాజకీయాలు చేసి మన భారతదేశం నష్టపరుస్తా అనుకుంటే తామే నష్టపోతారని స్పష్టమవుతుంది. ఈ చరిత్ర చెప్పిన సత్యం. స్పెషల్ డిస్కషన్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. నమస్తే.